అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా టీడీపీ నాయకులు. మదనపల్లె పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమి చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. కువైట్లో ఉద్యోగం పేరుతో మోసం చేశారని టూటౌన్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు. అష్టకష్టాలు పడి కువైట్ నుంచి తప్పించుకొని వచ్చిన మహిళ ఆవేదన. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గురువారం రాత్రి చనిపోయిన విషయం తెలిసిందే. సత్యప్రభ పార్థివ దేహాన్ని వైట్ఫీల్డ్లోని వైదేహి ఆసుపత్రి ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ జెడ్పీ చైర్మన్ గిర్వాణి చంద్రప్రకాష్ దంపతులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. రక్తదానం గొప్పది, ఆపదలో ఉన్న ఎందరో ప్రాణాలను కాపాడుతుందని టూటౌన్ సిఐ నరసింహులు పేర్కొన్నారు. రక్తదానంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను మదనపల్లి టూటౌన్ ఇన్స్పెక్టర్ని. సో ఈరోజు మన వచ్చినటువంటి ఆల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్. సో బ్లడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీలో. సో మనకు ఉన్నటువంటి బ్లడ్ యొక్క బాడీలో హార్ట్ నుంచి పంపింగ్ వల్లనే మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడాను పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు శక్తి యొక్క ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు రవాణా కావాలనే మెయిన్ ఆక్సిజన్ వచ్చేసి త్రూ బ్లడ్ ద్వారా హిమోగ్లోబిన్ అంతా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా చాలామంది ఏంటంటే మనకు ఉన్నటువంటి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల అయితేనేమి, సరైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల, కొంతమంది ఎనిమియాతో అయితేనేమి, కొంతమంది యొక్క బ్లడ్ లేకపోవడం వల్ల చాలామంది లేడీస్ అయితే డెలివరీ టైంలో కానీ, కొన్ని రకరకాల తలసేమియా డిసీజ్ కానీ, కొంతమంది యాక్సిడెంట్ టైంలో కానీ, కొంతమంది అత్యవసరంగా ఆపరేషన్ చేసే టైంలో కానీ, రకరకాల సందర్భంలో బ్లడ్ సరైన బ్లడ్ గ్రూప్ సరైన టైంలో అందకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నటువంటి విషయాలు చాలామంది నోట్ చేస్తుంటాము. సో దాన్ని అధిగమించే విధంగా మన మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసి ఏ బ్లడ్ గ్రూప్ కావాలని సరే మాకు చెప్పండి, మేము తగినటువంటి బ్లడ్ గ్రూప్ ఇమీడియట్గా అరేంజ్ చేస్తాం. వాళ్ళ యొక్క ఒకటి సోషల్ మీడియా ద్వారా ఒకటి క్యాంపెయిన్ కూడా చేసుకొని బాగా చేస్తున్నారు. సో ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ప్రజలందరూ కూడాను మన యొక్క బ్లడ్ అనేది బాడీలో ఉన్నటువంటి మనం బ్లడ్ డొనేషన్ చేసినంత మాత్రాన మన బాడీకి ఏమైనా మాత్రం కాదు,
జస్ట్ వితిన్ 3-4 days 1 week ఉంటే ఆ ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా మళ్ళీ అగైన్ అనేది మన బాడీలో మనకు తెలియకుండానే మనకు డెవలప్ అయిపోతుంది అనమాట. సో బ్లడ్ ఇవ్వడం వల్ల నష్టం ఏం లేదు. మన బాడీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు కానివ్వండి, ఎర్ర రక్త కణాలు కానివ్వండి మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా. సో అందువల్ల ప్రజలందరూ కూడా నేనేదో బ్లడ్ డొనేషన్ చేస్తే నాకేదో నాలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుందని కానీ లేదా వేరే వాళ్ళకి పోతుందని అనుకోకుండా మీకు ఇచ్చినటువంటి కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఎవరి 2 months 3 months ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసినా కూడాను మన ఆరోగ్యం బాగా ఉంటుంది. అదేవిధంగా వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కూడాను మనకు అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడాను ధైర్యంగా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రండి. మన చేతనంత సాయం ఒక ప్రాణాన్ని కాపాడితే మనకు దానివల్ల కలిగినటువంటి తృప్తి దేనివల్ల కలగదనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ హఠాన్ మరణం పట్ల తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తీవ్ర దిగ్భ్రాంతిని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు టీడీపీ నాయకులు సత్యప్రభ మృతి సంతాపం ప్రకటించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఆమె సేవలను కొనియాడారు. సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా చిత్తూరు జిల్లాకే తీరని లోటుగా పేర్కొన్నారు. అమర్ హై అమర్ హై అనతి కాలంలోనే చిత్తూరు దాహార్తిని తీర్చినటువంటి వ్యక్తి మన సత్యప్రభ గారు. వారు నిన్న అకాల మరణం చెందడం తెలుగుదేశం పార్టీకి, చిత్తూరు జిల్లా రాజకీయాలకు చాలా లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమైనటువంటి వ్యక్తి కీర్తిశేషులు సత్యప్రభ గారు అకాల మరణం చెందడం పార్టీకే కాకుండా అటు కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎంతో విచారకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఎన్నో విద్యా సంస్థలతో పాటు అటు హాస్పిటల్స్ను కూడా ఏర్పాటు చేసి చిత్తూరు దాహార్తిని చేసినటువంటి మరణమైనటువంటి వ్యక్తి సత్యప్రభ గారి కుటుంబం. కాబట్టి వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, మహిళా దిగ్గజం, ప్రతి కార్యకర్తకు ఆదర్శ మహిళ, ఆమె కోట్లకు పడగలెత్తిన సామాన్య కార్యకర్తగా అందరిలోనూ సమానంగా కలిసిపోయి అందరికీ సేవాభావంతో సేవలు అందిస్తూ పార్టీ కృషి చేసినటువంటి ఆదర్శ మహిళ ఈరోజు మరణించడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆమె తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు. చిత్తూరు దాహార్తిని తీర్చడానికి నీటిని సరఫరా చేసి ఆమె ఎంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను దోచుకున్నారు. అలాంటి మహిళ చనిపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. మాజీ ఎంపీ సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఆదికేశ్వర నాయుడు గారి సతీమణి శ్రీ సత్యప్రభ గారు రాత్రి అకాల మరణం చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు అనేక రాయలసీమ ప్రాంతంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులతో కోట్ల రూపాయలు వెచ్చించి రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటి అవసరాలు తీర్చినటువంటి పెద్ద గొప్ప కుటుంబము ఆదికేశ్వర నాయుడు గారి కుటుంబము. అదేవిధంగా వారి కుటుంబానికి ఆ భగవంతుడు మంచి శక్తిని ప్రసాదించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ మృతి పట్ల బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
చిత్తూరు ఎమ్మెల్యేగా తాగునీటి కొరత నివారణకు, చెరువుల అభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. తమ పారిశ్రామిక విద్యా సంస్థలలో ఎందరికో ఉపాధి కల్పించారని, శ్రీనివాస ట్రస్ట్ ద్వారా జిల్లాలో డీకే కుటుంబం అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా చిత్తూరు జిల్లాకే తీరని లోటుగా పేర్కొన్నారు. డీకే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే మా బీసీ సత్యప్రభ గారు మృతి చెందడం జరిగింది. ఆమె మృతి బీసీ మహిళ చిత్తూరు జిల్లాలో తీరని లోటు. దీనికి మా బీసీ హక్కుల పోరాట సమితి నుండి మా కార్యవర్గ సభ్యులు అందరి తరఫున మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ, అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేసినటువంటి మహా వ్యక్తి. అలాంటి వ్యక్తికి మరువలేనటువంటి పరిస్థితుల్లో మేము దిగ్భ్రాంతికి గురి కావాల్సి వచ్చింది. ఇక మునుపు అలాంటి వ్యక్తి ఉండరేమో అని అనిపిస్తుంది నాకైతే. పార్టీలకు అతీతంగా ఏ పేద వర్గాల వారు వెళితే కూడా ఆదరణ చూపినటువంటి మహా వ్యక్తి సత్యప్రభ గారు. నాకు తల్లితో సమానం ఆమె. అయితే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయామని చెప్పి మేము భావిస్తూ, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనసారా కోరుకుంటూ, వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా బీసీ హక్కుల పోరాట సమితి సంఘం ద్వారా మేము హృదయపూర్వక నివాళులు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి నివాళులు తెలియజేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం మారసానివారిపల్లికి చెందిన అక్కా చెల్లెళ్ల అదృశ్యం. కడప జిల్లా సుండుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. భర్తలపైనే అనుమానం. సుండుపల్లికి చెందిన అన్నదమ్ములకు అక్క చెల్లెల్ని అన్నదమ్ములకి ఇచ్చి నమ్మి పెళ్లి చేస్తే మానసికంగా వేధించారని కన్నీటి పర్యంతమైన తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి ఈశ్వరమ్మ. పెద్ద పాపకు చేసినాము, చిన్న పాపని వాళ్ళు ఏదో నచ్చ చెప్పి చేసుకునేసినారు. మాకు తెలగనే మీ పాదాలకు నమస్కారం స్వామి. మా బిడ్డలు మాకు చేస్తే చాలు స్వామి. పవిత్రమైన కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం మదనపల్లె పట్టణంలోని జ్ఞానోదయ హై స్కూల్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మత సామరస్యంతో నిర్వహించడం జరుగుతోందని, అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులను పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మానవాయితీగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల సామరస్యంతో అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నాం. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రేపు శనివారం కూడా పవిత్రమైన అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులకు జ్ఞానోదయ హై స్కూల్లో రేపు మధ్యాహ్నం 12:30 ఈ పవిత్ర భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మదనపల్లిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యి ఈ యొక్క మా ఆహ్వానాన్ని ఆత్మీయ ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కువైట్కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ షేక్ ఆయిషా టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిచెర్లకు చెందిన ఇస్మాయిల్, జుబీర్,
బావాజీ తన దగ్గర 2,50,000 రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. కువైట్లో చిత్రహింసలకు గురి చేశారని అష్టకష్టాలు పడి తప్పించుకొని వచ్చినట్లు ఆమె వాపోతున్నారు. తన డబ్బు తనకు ఇప్పించాలని కోరారు. నమస్కారము, నా పేరు వచ్చి ఆయిషా. మాది వచ్చి సొంతగేట్లో ఇల్లు ఉన్నారు. మాది వచ్చి అత్తగారు ఊరు వచ్చి మదనపల్లి, అమ్మగారు ఊరు వచ్చి తిరుపపల్లి. నాకు మొగుడు లేడు, మా ఇంట నిలిపోయి 5 ఏళ్ళు అయింది. దాని తర్వాత వీళ్ళు ఏజెంట్లు వచ్చి జుబేర్ అనే అతను, ఇస్మాయిల్ అనే అతను, వీళ్ళు నా పాస్పోర్ట్ తీసుకొని బావాజీకి ఇచ్చారు. బావాజీ వచ్చి హబీబ్ పంపించి వాడు ఈజా తెప్పించినాడు. వీళ్ళు నాకు ఇంటి ఈజా అనేసి పంపించిన తర్వాత అక్కడ నేను చాలా ఇబ్బందులు పెట్టాను. వాళ్ళు వచ్చి 1,200 దినాలకు మాకు అమ్మేస్తారనమాట. అక్కడ వచ్చి మాకు మూడు ఫ్యామిలీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. అట్లా ఇళ్లలో కష్టాలు పెట్టారు. మళ్ళీ ఏరియా ఆఫీస్లో అమ్మేశారు, వాళ్ళు కొట్టారు, చాలా టార్చర్. వీళ్ళు మా ఫోన్లు లాక్కున్నారు, భలే తిట్టారు. మీ అమ్మ ఎంతమంది పుట్టినారు ఇట్లా అట్లా అని. ఇప్పుడు నిన్న కానీ నా పైన తప్పు మాటలు అంటున్నారు వాళ్ళు. నా దగ్గర డబ్బు తీసుకుని మంచిగానే ఉన్నారు కువైట్లో. మా ఊరి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, వడ్డీ కట్టాను. 500 దినాలు కట్టి జనవరి 17వ తారీఖు నేను కట్టాను అతనికి. తనాజీలు ఇస్తాను, నేను పాస్పోర్ట్ ఇస్తానే వరకు నేను నమ్మించి బాబుజీని అడిగిన తర్వాత బాబుజీ వెళ్ళాలంటే మా అన్న నీకు అక్కమ్మ పెట్టాలమ్మా, నేను బాధపడద్దు, డబ్బులు కట్టమన్నాడు. దాని తర్వాత నేను డబ్బులు కట్టాను. వీళ్ళు వచ్చి ఇప్పుడు నా కొడుకు చూస్తే నేను డబ్బులు కట్టలేదు అంటున్నాడు. దీనికి సాక్ష్యం మా వదిన ఉన్నది. మా వదిన చేతులతో ఇచ్చిన డబ్బులు నేను మా వదినకి ఇచ్చింటే మా వదిన వాళ్ళకి ఇచ్చినారు. కువైట్లో మా వదిన ఉన్నది, సాక్ష్యం చెప్పింది. నాకేం భయం లేదు. చూడు, నాకు 2 బిడ్డలు ఉన్నారు. నాకు న్యాయం చేయండి దయచేసి. ఎవరన్నా ఉన్ని ఇట్లా వాళ్ళకి నమ్మేసి ఎవరు పోవద్దండి. నేను కష్టాలు పడింది చాలు, ఎవరు పడద్దండి. నేను ఏమని చెప్పింటే క్షమించండి, నాకు న్యాయం జరగాలి, నా డబ్బులు నాకు కావాలా. నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు వయసు పాప ఉన్నది, నాకు బిడ్డ వాడు 15 ఏళ్ళ పిల్లోడు. నా పరిస్థితి చాలా ఇదిగా ఉన్నది. మా నాన్న చనిపోయినాడు, నా భర్త లేడు. నా పరిస్థితి చాలా ఇదిగా ఉన్నది. దయచేసి మీరు నా డబ్బులు నాకు న్యాయం చేసి మీరు తీసిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న కురవంక కాలువలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ, పట్టణ కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరి రోడ్డు బ్రహ్మంగారి గుడి భాగ్యలక్ష్మి రైస్ మిల్లు పక్కన 90 అడుగులు ఉండాల్సిన కాలువ ఆక్రమణకు గురై 20 అడుగులకు కుచించుకుపోయిందని, ఈ కాలువ కొంతమంది భూకబ్జాదారులు ఆక్రమించి గోడ నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాజ్ కుమార్, మాధవ, వీరభాస్కర్, సురేష్, నరసింహులు పాల్గొన్నారు. కురవంక ఉన్నటువంటి కురవంక బ్రహ్మం గారి మఠం వెనక భాగ్యలక్ష్మి మిషన్ బ్యాక్ సైడ్ పూర్తిగా అన్యాకృతానికి గురవుతుంది. గతంలో మదనపల్లి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అన్యాకృతానికి గురవుతున్నా ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ భూములు ఆక్రమణకు గురవుతుంటే ప్రత్యక్షంగా సంబంధిత అధికారులు అవినీతికి లోనై అవినీతికి పాల్పడడం వల్లనే ఈరోజు మదనపల్లిలో ప్రభుత్వ భూములు అన్యాకృతానికి గురవుతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఆరోపిస్తున్నాం. అందులో భాగంగానే మదనపల్లి కోమిటివాని చెరువు దాదాపు 10-12 ఎకరాలు అక్రమానికి గురైంది. నడిబొడ్డున ఉన్నటువంటి కురవంక కాలువ, బ్రహ్మం గారి గుడి పక్కన, రైస్ మిల్ పక్కన దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వంకనంతా కూడా ఆక్యుపై చేస్తూ ఉన్నా మదనపల్లిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కళ్ళు లేని కబోర్డులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం పైన ఉన్నటువంటి ఎగువ కురంక నుంచి కోంటివాంగ్ చెరువు వరకు కాలమంతా కూడా ఆక్యుపై గురవుతూ ఉంది. చిన్నపాటి వర్షాలు కురిసినా కూడా వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి వచ్చేసి ట్రాఫిక్ కూడా విపరీతంగా అంతరాయం కలిగే విధంగా మదనపల్లి పట్టణం అంతా కూడా ఆక్యుపై గురవుతూ ఉంది. మళ్ళీ రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్ గారు,
మేము లేస్తే మంచోళం కాదు అంటా ఉన్నారు. భూములు ఆక్రమించిన వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎంతమంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు, ఎంత భూమి ఆక్యుపైకి గురైందో మదనపల్లి పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి లేస్తే మేము కూడా చూడాలనుకుంటా ఉన్నాం. కానీ మీరు మాటలకే పరిమితం కాకుండా నిజంగా ఈరోజు అక్కడ కౌంటు ఇక్కడ కురవంక కాలువ 10 కోట్ల రూపాయలు విలువ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి స్వయంగా ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదో మదనపల్లి ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా దాన్ని మీరు వారం లోపు తొలగించకపోతే అక్రమ కట్టడాల వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అక్కడ స్వయంగా ఆందోళన కార్యక్రమాలు చేసి మేమే తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో నానికి తగిన బుద్ధి చూడడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానికి హెచ్చరిస్తున్నామని అన్నారు. దుర్మార్గ పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చేతకాని ప్రభుత్వం మీదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మీడియా ద్వారా హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడ్డం పెట్టుకొని మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళు చేసే దుర్మార్గాలకి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు హైకోర్టు జడ్జెస్ అవ్వచ్చు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇస్తే వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని హింసించటం, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, ఇవన్నీ వీళ్ళకి ఆనవాయితీగా మారింది. ఇవాళ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవచ్చని ఇచ్చింది. ఇవాళ అమెరికాలోనే ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఇక్కడ జరగటానికి మీకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉండగా మీకు ఎన్నికలు జరపడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? అతన్ని చూసి మీరు ఎలక్షన్స్ ఫెయిర్గా జరిపే ఉద్దేశం కనుక మీకుంటే మీరు ఆయన చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తిని మేము ఎక్కడా కూడా సమర్థించలేదు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, నామినేషన్స్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను ఎక్కడా కూడా నామినేషన్లు వేయనీయలేదు. మీరు పల్నాడులో అయితే చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. కడపలో 32 జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయినాయి అంటే ఎంత దుర్మార్గంగా నామినేషన్ల ప్రక్రియ జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అప్పుడు ఇవాళ మీరు ఎన్నికలు పెట్టమంటే ఎందుకు భయపడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే మీరు ఎన్నికల కమిషనర్ని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మీరు ఏమనుకుంటా ఉన్నారు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే మీ జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టు నిమ్మగడ్డ ప్రసాద్ అనుకుంటున్నారా? అంటే మీరు ఇటీవల మారిషస్ నుంచి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు. ఆ నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకేలా వ్యవహరించాలని మీరు కోరుకుంటున్నారా? మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, చాలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయన చాలా అవమానకరమైన రీతిలో చాలా దుర్మార్గంగా ఆయన రాత్రి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆయనలాగా భయపడి ఈయన కూడా ఉండాలా? ఈ మాట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నారు, మీకు అందరూ ఎల్వి సుబ్రహ్మణ్యం లాగా ఉండరు, అప్పుడప్పుడు అక్కడక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వ్యక్తులు కూడా తగులుతారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్పాడు ఆ రోజే. కాబట్టి నాయన కొడాలి నాని, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు 6వ తరగతి 6 సార్లు తప్పిన ఆవారా మంత్రివి. నువ్వు కూడా ఒక ఐఏఎస్, ఆయన 30 సంవత్సరాలు ఐఏఎస్ సర్వీస్ చేశాడు. ఆయన సర్వీసులో ఎక్కడ ఒక్క రిమార్కు లేదు. ఆయన నువ్వు కుక్క అంటావు, సునకం అంటావు. ఏంటి దుర్మార్గం? ఆయన సునకం అయితే నువ్వేంటి? నువ్వు నిత్యం బురదలో పొరులాడే పందివి. నీ మాటకు విలువ లేదు, నీకు విలువ లేదు. నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతావో అర్థం కాదు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా విమర్శిస్తావా? నీకేదైనా అభ్యంతరాలుంటే నువ్వు ఉత్తర రూపంలో నువ్వు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉంది, కోర్టులు ఉన్నాయి, తేల్చుకోవాలి. అంతేగాని చెప్పి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని జంతువులతో పోల్చడం, నీకంటే జంతువు ఎవరున్నా విచిత్రమైన జంతువు. నీ ఆహారమే, నీ రూపు, నీ గుట్కా, నీ పాన్ పరాగు, నువ్వే ఒక పెద్ద జంతువువి. నువ్వు మళ్ళీ ఆయన సునకం అంటావా?
నువ్వు పెద్ద బురదలో పొరలాడే పందివి, నీ మాటకు విలువ లేదని చెప్తా ఉన్నా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎవరిని ఏం మాట్లాడుతున్నాము ఏమిటి. మదనపల్లిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పేరుతో మదనపల్లి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది లబ్ధిదారుల నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోయారు. శుక్రవారం N95 న్యూస్తో బాధితులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న చేయూత పథకంలో తోపుడు బండ్ల వారికి అందించే 10,000 రూపాయలకు అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తు చేసుకోవడానికి 380 రూపాయలు మదనపల్లి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. దీనిపైన అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఆర్పీలంతా ఆఫీస్ కాడ 270 రూపాయలు, 270, 250 ఈ అప్లికేషన్లు రాసిన దానికి 100 ఒక ప్లాస్టిక్ కవర్ డాక్యుమెంట్ చేసిన దానికి 10 సంతకాలు 11 సంతకాలు పెట్టించుకొని 270, 250 వసూలు చేస్తున్నారు. చాలా బీదోళ్ళు పాపం. ఆధార్ కార్డు, జెరాక్స్ అన్నీ తీసుకురమ్మని చెప్పారు. తీసుకొని అందులో 280 రూపాయలు కట్టమని చెప్పారు. ఏమంటే ఇవి నీ డాక్యుమెంట్స్ తీసుకొస్తాక అని చెప్పినారు. మేము అలాగే కట్టినాము. మాకేం రసీదు ఏమి ఇవ్వలేదు. అమౌంట్ అయితే ఇచ్చినాం. ప్రతి ఒక్క దీనికి కావాలని చెప్పేసి స్టేట్ బ్యాంక్లో మేము అప్లై చేసాం. మా ఆయన తొప్పుడు బండి దీనికి ఇది చేసినారు. ఆర్పీలు కూడా జాస్మిన్ అనే వాళ్ళు, రెడ్డమ్మ అనే వాళ్ళు వీళ్ళందరూ మెప్మా ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది మేము ఫాలో అయినాము. మాకంటే ఏం తెలియదు. ఇక బ్యాంకులో వాళ్ళు చెప్పారు అని దానికోసం అని చెప్పేసి మేము చెప్పామన్నమాట. ఈ అమౌంట్ ఇచ్చినాం మేము. ఇంకా లోన్ అయితే ఇంకా రాలేదు. 380 రూపాయలు మొత్తం. దాకా మెప్మా ఆఫీస్లో కూరగాయల బండికి ఐడి కార్డు కోసమైన 100 రూపాయలు, మిగతా ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చి 250 రూపాయలు, మొత్తం 350 రూపాయలు ఇచ్చాము మేము. గురు రాశి మారిన సందర్భాన్ని పురస్కరించుకొని గురుమేధో దక్షిణమూర్తికి అష్టోత్తర శతశంఖ సహస్ర కలశాభిషేకం పూజలను శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏకాంతంగా భక్తి శ్రద్ధలతో అభిషేక పూజలను ఆలయ వేద పండితులు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.